పోయేవాళ్ళం. కర్ణాటక రాజ్ భవన్ దగ్గర ఓవైపు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మరోవైపు యడ్యూరప్ప అభిమానుల సందడి కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న యడ్యూరప్పకు మద్దతుగా కొందరు కళాకారులు వేషాలు వేసుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న యడ్యూరప్ప ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి దగ్గర అభిమానుల సందడి పెరగడంతో పోలీసులు అణువణువు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. యడ్యూరప్ప నివాసం దగ్గర సందడి నెలకొంది. కాసేపట్లో ఆయన రాజ్భవన్ కు బయలుదేరతారు. దీంతో యడ్యూరప్ప నివాసం దగ్గరకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. యడ్యూరప్పను ఆశీర్వదించడానికి వేద పండితులు కూడా వచ్చారు. మొన్నే ప్రత్యేక పూజలు చేసిన యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశాక ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని భావిస్తున్నారు. యడ్యూరప్ప 5 ఏళ్లు సీఎంగా ఉంటారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ యడ్యూరప్పకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు రాజ్ భవన్ లో కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు యడ్యూరప్ప. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో తమ బలాన్ని బీజేపీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 112 మంది సభ్యులను అసెంబ్లీలో చూపించాలి. ప్రస్తుతం బీజేపీకి 104 సీట్ల బలం మాత్రమే ఉంది. బల నిరూపణ తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండనుంది. కాసేపట్లో రాజ్ భవన్ లో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, రాజ్ భవన్ లో జరుగుతున్న ఏర్పాట్ల కంటే కూడా బీజేపీ ఏం చేయబోతోంది, ఆ మ్యాజిక్ ఫిగర్ కి ఎలా చేరుకోబోతోంది అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం మనం రాజ్ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని మొదట వివరిస్తాను, ఆ తర్వాత బీజేపీ యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించి కూడా వివరిస్తాను. మొదట ఇక్కడ ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర అంతా కూడా సందడి నెలకొని ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా రాజ్ భవన్ దగ్గర చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో 8 గంటల 40 నిమిషాలకు రాజ్ భవన్ కి యడ్యూరప్ప రాబోతున్నారు. 9 గంటలకు ఆయన ఎగ్జాక్ట్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేవలం ఈ రోజు కేవలం యడ్యూరప్ప మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిగిలిన కేబినెట్ అంతా కూడా బల నిరూపణ పూర్తయిన తర్వాతనే చేస్తారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ కూడా రాజ్ భవన్ నుంచి కూడా ప్రింట్ చేయడం జరిగింది. రైట్, ఎన్టీవీ కూడా సంపాదించడం జరిగింది. వాజుభాయ్ వాలా హానరబుల్ గవర్నర్ అడ్మినిస్ట్రేట్ ద ఓట్ టు ఆఫీస్ అండ్ సెక్రటరీ యడ్యూరప్ప. దీనికి సంబంధించి కన్నడ, ఇంగ్లీష్ భాషలో సంబంధించి కేవలం యడ్యూరప్ప మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారికంగా పంపించినటువంటి ఇది ఏదైతే ఉందో ఇన్విటేషన్స్ మొత్తం అంతా కూడా కేవలం 150 మందికి మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారంలోకి ఎంటర్ చేస్తారు. రాజ్ భవన్లోకి వాళ్ళంతా రావాల్సిందిగా, చేరుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి 104 మంది ఎమ్మెల్యేలతో పాటు కొద్దిమంది బీజేపీకి సంబంధించినటువంటి టాప్ పర్సనాలిటీస్ని కూడా ఇన్విటేషన్స్ రావడం జరిగింది. సో వాళ్ళంతా కూడా మొత్తం కాసేపట్లో ఇక్కడ చేరుకోనున్నారు. యడ్యూరప్ప మాత్రం 8 గంటల 40 నిమిషాలకు ఇక్కడికి వస్తారు. లోపల 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9 గంటల 10 నిమిషాల మధ్య మొత్తం అంతా ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా యడ్యూరప్ప విశ్వాసంగా నమ్ముతారు. తర్వాత జ్యోతిష్యాన్ని అత్యధికంగా నమ్మే యడ్యూరప్ప ఈ సమయమే తనకు అనుకూలంగా ఉంటుందని భావించడంతో సో ఈ సమయాన్ని ఫిక్స్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం అంతా చేరుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మార్గం దగ్గర కూడా టైట్ సెక్యూరిటీ, భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులంతా కూడా మొత్తం ప్రతి ఒక్క వెహికల్ ని అనువనున చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లెఫ్ట్ సైడ్ మాత్రం బీజేపీ కార్యకర్తలు ఇక్కడ సందడి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారోత్సవానికి
ఘనంగా ఇక్కడ స్వాగతం పలకాలని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా వచ్చి రాజ్భవన్ ముందరే ఉన్నారు. 9 గంటలకు ఇక్కడ ప్రారంభం కాబోతుంది. 8:40 అందరూ చేరుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేలతో పాటు టాప్ పీపుల్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, బీజేపీ ఏం చేయబోతుంది? ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత యడ్యూరప్ప నంబర్ గేమ్ ఎలా ప్లే చేయబోతున్నాడు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కర్ణాటకలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి బీజేపీ లీడర్ని ఎవరిని మాట్లాడించినా కానీ ఒకటే మాట చెప్తున్నారు, మేము బల నిరూపణ చేసుకుంటాం, మేము ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించేటువంటి దమ్ము సత్తా మాకుంది, దానికి సంబంధించి నంబర్ గేమ్ ఎలా ఉంటుందో చూడండి. గవర్నర్ మాకు 15 రోజుల పాటు సమయం ఇచ్చారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆ గడువు కన్నా ముందుగానే బల నిరూపణకు మేమే వెళ్ళి పలానా రోజు ఫ్లోర్ టెస్ట్ పెట్టమని అడుగుతామని చెప్పి కూడా చెప్పడం అని ఇక్కడ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ కాసేపట్లో ఏదైనా కానీ గొడవ జరిగే కూడా అవకాశం ఉంది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి మొదట ప్రొటెస్ట్ చేయాలని భావించారు. అయితే దాదాపు 500 మీటర్ల దూరంలోనే భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయడము, ఎవరిని కూడా లోపలికి రానికుండా ఉండడంతో సో ప్రస్తుతం వాళ్ళు విధాన సౌధ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి మౌన దీక్ష చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కొద్దిమంది రిసార్ట్స్లో ఉన్నారు, మరికొద్దిమంది ఇక్కడ సిటీలో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్లో ఉన్నారు. క్యాంప్ రాజకీయాల్లో కాంగ్రెస్ జేడీఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఉండడంతో కొద్దిమందిని ఎవరైతే అనుమానాస్పదంగా ఉండి ఒకవేళ జంప్ అవుతారని భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సిటీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిసార్ట్స్లో పెట్టారు. మరికొద్దిమంది ఎమ్మెల్యేలు అంటే అధిష్టానానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని బ్యాచ్ల వాడిగా విడదీసి సిటీలో కొద్దిమందిని పెట్టారు. ఇక్కడి వరకు కూడా వాళ్ళని ఇక్కడ రానివ్వకపోతే ఖచ్చితంగా విధాన సౌధ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం, తర్వాత గాంధీ విగ్రహం దగ్గర వెళ్ళి దీక్ష చేయాలని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారు. నిన్న వరకు జరిగినటువంటి ఒక గేమ్ ఒకటైతే ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి ఒక గేమ్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కర్ణాటకలో చెప్తున్నారు. బీజేపీ తన బల నిరూపించుకోవడానికి ఏమేం చేయబోతుందన్నదే చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. సో నిన్నటి నుంచి నంబర్ గేమ్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ కమలా అని బయటకు చెప్పలేకపోయినా కానీ బీజేపీ నేతలు మాత్రం స్పష్టంగా ఎమ్మెల్యేలని తమ వైపు లాక్కోవడానికి మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుతున్నటువంటి సమాచారం వరకు ఇప్పటివరకు అయితే 5 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించినటువంటి టాప్ బిజినెస్ మ్యాన్ కమ్ ఎమ్మెల్యే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటివరకు ఆయన 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలంతా కూడా బళ్ళారి నుంచి హుబ్లీ మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే బీజేపీ వైపు లాగుతున్నారంటగా సమాచారం. మరోవైపు జేడీఎస్లో ఉన్నటువంటి వ్యతిరేక వర్గాన్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యతిరేక వర్గాన్ని కూడా కలుపుకొని పోయి ఆ ఎమ్మెల్యేలని తమ వైపు తీసుకోవడానికి, ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్కి వాళ్ళని అక్కడికి రాకుండా విప్పు జారీ చేసినా కానీ రాకుండా ఎస్కేప్ అవుతే సో ఆ రోజు ఖచ్చితంగా ప్రత్యర్థుల బలం తగ్గుతుంది, బీజేపీ బలం అధికంగా ఉంటుందనేటువంటి ఒకే ఒక్క మైండ్ గేమ్తో నడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే 15 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఇంకా వీళ్ళ సంఖ్యను పెంచుకోకుండా ఎదుటి రెండు జేడీఎస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి సంఖ్యను తగ్గించడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, ఇంకా మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. రాజ్భవన్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల జోష్ అంతా కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో యడ్యూరప్ప వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా యడ్యూరప్ప అభిమానులే ఇక్కడంతా వచ్చి సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 9 గంటలకు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారు. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ఇది కొన్ని 24 గంటలు కూడా ఉండే ప్రభుత్వం కాదు, కనీసం 15 రోజులు కూడా ఉండే ప్రభుత్వం కాదని చెప్పి రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. బీజేపీ వీటన్నిటిని కొట్టిపారేస్తుంది. ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకుంటాం, అసెంబ్లీలో తప్ప బీజేపీ మరెక్కడ మాట్లాడదు, దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి కూడా బీజేపీ నేతలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే వాళ్ళు వేసినటువంటి మాస్టర్ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి కాంగ్రెస్ మాత్రం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి 3 చోట్ల క్యాంపు రాజకీయాలను, జేడీఎస్ మాత్రం 5 స్టార్ హోటల్లో కొద్దిమంది ఎమ్మెల్యేలని, ఆ తర్వాత ఎవరైతే జంప్ అవుతారని భావిస్తారో ఆ జేడీఎస్ ఎమ్మెల్యేని కూడా కుమారస్వామి పర్యవేక్షణలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దినకర్ ఈ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందని కర్ణాటక ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఎలా పహారా కాస్తున్నారు? ఎంతమంది పోలీసులు మోహరించారు రాజ్భవన్ చుట్టూతా? దాదాపు రాజ్భవన్కి 2 కిలోమీటర్ల పరిధిలో 5,000 మంది పోలీసులు మోహరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మన కెమెరామెన్ గణపతి చూపిస్తున్నాడు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరే భారీగా పోలీస్ బందోబస్తు ఉంది. ఎందుకంటే ఇక్కడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ కార్యకర్తల రూపంలో ఏమైనా వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తారా అన్నటువంటి అనుమానం కూడా ఉంది. ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు నిన్ననే అలర్ట్ చేయడంతో సో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు, మాల్ ఆఫ్ సడన్గా మేము ధర్నా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని. అయితే అది ఇక్కడ పోలీసులకి కొద్దిగా శాంతి భద్రతలు కంట్రోల్ చేయడం
చేయాలని చెప్పి నిన్న రాత్రి నుంచి ఆర్డర్స్ ఉండడంతో సో ఇక్కడ మాత్రం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముందర చూస్తున్నాం మనం ఒక్కొక్క ప్రాంతానికి ప్రతి 10 అడుగులకు మాత్రం 5 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల హంగామా ఏదైతే ఉందో దాన్ని కొంత మేరకు మాత్రమే పరిమితం చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎవరికి రాకుండా చూసినటువంటి పరిస్థితి ఉంది. వాహనాల్లో వచ్చే వాళ్ళని కూడా ఎవరిని కూడా వాహనాలు లోపలికి పంపివ్వట్లేదు. కేవలం ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ కార్డు ఉంటే మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో చూడొచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులంతా వస్తున్నా కానీ వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానిలేదు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే అందరినీ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లో మురళీధర్ రావు, తర్వాత అనంతకుమార్, సదానంద గౌడ్తో పాటు మరికొద్ది మంది బీజేపీ టాప్ లీడర్స్ కూడా రావచ్చు. అయితే మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈశ్వరప్ప, ఆ తర్వాత శ్రీరాములు, ఆయనతో పాటు అశోక్, మరికొద్ది మంది కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. అయితే గవర్నర్ స్పష్టంగా మెజార్టీ నిరూపించుకున్న తర్వాతనే క్యాబినెట్కి సంబంధించి ఎక్స్పాన్షన్ టైంలో అవకాశం ఇస్తామని చెప్పి అన్నారు. సో కేవలం యడ్యూరప్పకు మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో సెక్యూరిటీ యాంగిల్లో చూసుకుంటే మొత్తం కర్ణాటక వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నిన్న రాత్రి నుంచే హై అలర్ట్ ఉంది. కర్ణాటక వ్యాప్తంగా కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా అనుమానంగా ఉన్న వాళ్ళని, గొడవలు సృష్టించే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి కూడా కొన్ని చోట్ల జేడీఎస్ కార్యకర్తలు నిప్పంటించుకున్నటువంటి రికార్డ్స్ మనకి పోలీసులకి అందాయి. అక్కడ కూడా ఒకరిద్దరు ఈ వ్యవహారాన్నింటినీ కూడా నెగిటివ్గా తీసుకొని వారు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే వారిని అదుపు చేసి వారిని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. సో ఇద్దరు పరిస్థితి కొద్దిగా బాగానే ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా గొడవలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రధానంగా బెంగళూరు సిటీలోని సెన్సిటివ్ ఏరియాస్లో హై అలర్ట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజ్ భవన్ ఏరియా చుట్టూ కూడా దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో 5,000 మంది పోలీసులు ఇక్కడంతా మోహరించి ఉన్నారు. సో మరి కాసేపట్లో 8:40 యడ్యూరప్ప ఇక్కడ రాబోతున్నారు. 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఆయన ఇంటికి వెళ్తారని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత నంబర్ గేమ్ని ఎలా ఆడాలన్న దానికి సంబంధించి కూడా